వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్ ప్రైమ్ టైమ్ డిబేట్. మీ సిల్వేరి శ్రీశైలం. ఓబులాపురం మైనింగ్ కేసులో సుప్రీంకోర్టు సంచలనాత్మకమైనటువంటి తీర్పునిచ్చింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో ఎలాంటి తప్పిదం లేదు అని, దోషులు ఎంతటి వారైనా శిక్షించేదే ఉందని, శిక్షకు అనర్వం కాదు అనేటటువంటి అంశాన్ని మరోసారి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై గత దశాబ్ద కాలం నుండి ఎన్నో కేసులు, ఎన్నో టిస్టులు, రకరకాల కోణాలు అనేటటువంటిది మనం చూస్తున్నాం. సిబిఐ నమోదు చేసినటువంటి ఛార్జ్షీట్లో ఎలాంటి తప్పిదాలు లేవు అనేటటువంటి అంశాన్ని సిబిఐకి క్లీన్ చిట్ సుప్రీంకోర్టు ఇచ్చింది. ఈ వ్యవహారం పైన ఓబులాపురం మైనింగ్లో ప్రధానంగా ఉన్నటువంటి గాలి జనార్దన్ రెడ్డితో పాటు కొంతమంది అధికారులు, అనధికారులకు ఈ వ్యవహారంలో లింకులు ఉన్నాయని గతంలో ఛార్జెస్ నమోదు చేయడమే కాకుండా అరెస్ట్ గావించబడి కొన్ని రోజుల పాటు జైలు జీవితాన్ని కూడా కలిపారు. తాజాగా మాజీ సంబంధం ఉన్నటువంటి ఎంతోమంది అధికారులను ఈ విషయంపై ట్రయల్ గావించగా శ్రీలక్ష్మి గారు తనను ఈ కేసు నుండి మినహాయించాలని, కేవలం ఉద్యోగం నేను నిర్వర్తించాను, ఇంకా ఏమీ అక్రమాలకు పాల్పడలేదు అనేటటువంటి అంశంతో సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఆమె విజ్ఞాపనను సుప్రీంకోర్టు తీర్పు పంపించింది. హైకోర్టు ఇచ్చినటువంటి, తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంటును ఏకీభవించడమే కాకుండా లోతైనటువంటి విచారణ కొనసాగించాలనేటటువంటి వ్యాఖ్యానించడంతో ఒక్కసారిగా వైసీపీ వర్గంలో పరుగులు ప్రారంభమయ్యాయి. ఈరోజు ప్రైమ్ 9 న్యూస్ ప్రైమ్ టైమ్ డిబేట్లో మనతో పాటు ఈ అంశంపై చర్చించేందుకు తిరుతరి వేణుగోపాల్ గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. ఆనంద్ గౌడ్ గారు, తెలుగు యువత నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. పసుపులేటి సురేష్ గారు వైఎస్ఆర్సీపీ నుండి, అదేవిధంగా రవీందర్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ ప్యానలిస్టు, అదేవిధంగా న్యాయ నిపుణులు మనకు రవీందర్ రెడ్డి గారు కూడా మనకు అందుబాటులో ఉంటారు. వేణుగోపాల్ గారు, మొదటగా మీతో ప్రారంభిస్తాం. ఓబులాపురం మైనింగ్ కేసు అంటేనంటే దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనం. అప్పుడు దేశ రాజకీయాలను ఎంతగానో ప్రభావితం చేసినటువంటి అంశం మనందరికీ తెలుసు. ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు, తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సమర్థించడం అనేటటువంటిది మీరు ఎట్లా స్వాగతిస్తారు? శ్రీశైలం గారు, మీకు అదేవిధంగా ప్యానెల్లో పాల్గొంటున్న పార్టీ నాయకులకి, ప్రైమ్ 9 ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. శ్రీశైలం గారు, ఏదైతే 2019 నుంచి 2024 వరకు ఏ విధంగా మైన్స్ లో, లిక్కర్ లో, అదేవిధంగా దేవాదాయ భూముల్లో, ప్రభుత్వ భూముల్లో అన్నిట్లో అవినీతి ఏ విధంగా జరిగి వరుసగా ఈరోజు ఏదైతే రాజకీయ నాయకులు కోర్టుల చుట్టూ తిరుక్కొని జైలు చుట్టూ తిరుక్కుంటున్నారో, గతంలో కూడా అంతే. ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వంలో కూడా ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, ఉన్నత అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ అందరూ జైలుకు పోవడం జరిగింది, కోర్టులో విచారించడం జరిగింది, కోర్టుల చుట్టూ తిరుగుకుంటూ. అందులో ఒక ఐఏఎస్ అధికారి వచ్చి శ్రీలక్ష్మి గారు ఆ రోజు మైన్స్ సంబంధించి సెక్రటరీగా ఉన్నారు. మైన్స్ సంబంధించి సెక్రటరీగా ఉంటే డిసెంబర్ 7, 2009లో ఏదైతే కేసు నమోదయ్యింది మైన్స్, ఓబులాపురం మైన్స్ పైన, దాంట్లో ఛార్జ్ షీట్ లో 2011లో 3377 డాక్యుమెంట్స్ ని ఏదైతే పరిశీలిస్తే 219 సాక్షులు విచారించారు. దాంట్లో దాదాపు 8.5 లక్షల టన్నులు ఏదైతే మైన్స్ సంబంధించి ఇనుము ఖనిజాన్ని 880 కోట్లు విలువ చేసే ఇది అవినీతి జరిగిందని శ్రీలక్ష్మిని, అదేవిధంగా కొంతమంది నాయకులు, కొంతమంది అధికారులు, అదేవిధంగా రాజకీయ నాయకుల పైన కేసు నమోదు జరిగింది. దాంట్లో కొంతమంది ట్రయల్ ఎదుర్కొని వాళ్ళు ఏదైతే సబితా ఇంద్రారెడ్డి కొంతమంది బయట రావడం జరిగింది. ఈ మాత్రము శ్రీలక్ష్మి గారు ఇది మాకు సంబంధం లేదు, ఇది ఏదైతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాబట్టి మాకు ఎటువంటి సంబంధం లేదని శ్రీలక్ష్మి గారు డిశ్చార్జ్ పిటిషన్ వేసుకుంటూ రావడం జరిగింది. ఆ డిశ్చార్జ్ పిటిషన్ ఏమనంటే ఫస్ట్ సిబిఐ కోర్టులో దాన్ని కొట్టేయడం జరిగింది. ఆమె నేను ఇది ప్రభుత్వ నిర్ణయము, నాకు ఎటువంటి సంబంధం లేదు దీంట్లో అంటే దాన్ని కొట్టేయడం జరిగింది. ఆ తర్వాత
తెలంగాణలో సింగిల్ బెంచ్ హైకోర్టు పోవడం జరిగింది. అక్కడ వచ్చి ఆమెకు స్టే ఇవ్వడం జరిగింది. విచారణ తొలగించాలి, ఆ పేరుని తొలగించాలని చెప్పి చేశారు. మళ్ళీ ఆ తర్వాత సిబిఐ వచ్చి డివిజన్ కోర్టు బెంచ్కి వెళ్తే అక్కడ ఆమె పేరు మళ్ళీ చేర్చడం జరిగింది. ఇట్లా హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు పోతే సుప్రీంకోర్టులో ఏదైతే శ్రీలక్ష్మి గారికి గతంలో స్టే ఇచ్చామో అది తప్పిదము అని చెప్పి ఏదైతే జస్టిస్ ఎంఎం సుందరం గారు ఈరోజు మళ్ళీ విచారణ ఎదుర్కోవాలని చెప్పి శ్రీలక్ష్మి గారికి చెప్పడం. అంటే మనం చూస్తున్నాం ఏ విధంగా రాజకీయ నాయకులు తీసుకునే నిర్ణయానికి ఏదైతే అధికారులు బలి అవుతున్నారో ఆ అధికారి, అంతకుముందు శ్రీలక్ష్మి గారు తెలుగుదేశం ప్రభుత్వం ఉండేటప్పుడు ఆమెకు అవార్డ్స్ వచ్చాయి. అలాంటి శ్రీలక్ష్మి గారు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏ విధంగా అవినీతిలో పీక లోతులో చేరుకొని ఈరోజు కోర్టుల చుట్టూ తిరుక్కుంటూ మళ్ళీ అదే విధంగా వైఎస్ఆర్ ప్రభుత్వంలో మళ్ళీ ఆమెని మున్సిపల్ సెక్రటరీగా చేస్తే అక్కడ అవినీతి చేయలేదని చెప్పి ఆమెపై చాలా మంది దాడి చేశారు. ఆమె గతానికే భయపడిపోయింది, మళ్ళీ ఆమె అవినీతి చేయలేదని చెప్పి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రాజకీయ నాయకులు ఆమెను విమర్శించడం కూడా జరిగింది. అంటే ఇలాంటి వేణుగోపాల్ గారు, మీరు ఒక మంచి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. గత టీడీపీ ప్రభుత్వంలో అవార్డులు పొందినటువంటి శ్రీలక్ష్మి గారు వైసీపీ ప్రభుత్వంలో స్కాములలో కూరుకుపోయారనేటటువంటి అంశం మీరు లేవనెత్తినటువంటి ఒక వ్యాలిడ్ పాయింట్. దాన్ని కంటిన్యూగా ఆనంద్ గౌడ్ గారితో కొనసాగుతారు. ఆనంద్ గౌడ్ గారు, మీరు ఎట్లా స్పందిస్తారు? మీ మైక్ ప్రేక్షకులకి అదే విధంగా కో ప్యానలిస్ట్ అందరికి కూడా నమస్కారం, మీకు కూడా నమస్కారం శ్రీశైలం గారు. ఈ రోజు ఈ ఓబులాపురం అంశాన్ని తీసుకునే ముందు ఈ శ్రీలక్ష్మి గారి గురించి తీసుకుంటే ఆవిడ 1988 బ్యాచ్ కి సంబంధించిన ఐఏఎస్ అధికారిని 21 సంవత్సరాలకే టాప్ ర్యాంక్ సాధించి ఒక ఉన్నతమైన అధికారి. తెలుగు రాష్ట్రాల్లోనే ఒక లేడీ ఐఏఎస్ అధికారి అంత చిన్న వయసులో అయిన అధికారి ఎవరు లేరు. తెలుగుదేశం ప్రభుత్వంలో 1990 నుంచి 2004 వరకు ఆమె అనేక జిల్లాల కలెక్టర్ గా పనిచేయడం జరిగింది. పనిచేసిన సందర్భంలో చాలా గుడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ గా, చాలా మంచి ఆఫీసర్ గా అనేక అవార్డులు తీసుకోవడం జరిగింది. 2004లో అధికారం మారిపోవడము, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోవడం, జగన్మోహన్ రెడ్డి ధనదాహానికి ఒక మంచి ఐఏఎస్ అధికారి బలైపోయింది. ఈ రోజు ఆవిడ 46 ఏళ్ల వయసుకు జైలు జీవితం అనుభవించింది. ఆవిడని చూస్తా అంటే చాలా బాధ వేస్తుంది. మేము మా జీవితంలో మా జనరేషన్ ఎవరు కూడా ఈ సిబిఐ అంటే ఏంది కానీ, చార్జ్ షీట్లు అంటే ఏంది కానీ, ఈడీ అటాచ్మెంట్ ఏంటి కానీ మా జనరేషన్ ముందుకు తెలియదేమో, కానీ మా జనరేషన్ లో ప్రతి ఒక్కరికి ఈ అంశం తెలుసు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 1,00,000 కోట్లు దోచుకొని ఆ వ్యవస్థలన్నిటినీ చిన్నాభిన్నం చేసి అధికారులందరినీ భయపెట్టించి జైలుకి పంపించిన చరిత్ర ఈ రోజు ఈ జగన్మోహన్ రెడ్డిది. ఎందుకంటే అప్పటి వరకు ఎవరు కూడా అధికారులు ఎవరు కూడా జైలుకి వెళ్ళిన సందర్భాలు లేవు. కానీ ఏదైతే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా క్విట్ ప్రో కాల్ చేశారో ఆ సందర్భంలో అనేక మంది అధికారులు జైలుకి వెళ్ళిన సందర్భం. భట్టాచార్య గాని, శ్రీలక్ష్మి గారు గాని, ఇంకా మిగతా అధికారులు గాని కోర్టు ముందు నిలుచుకోవడం గాని, జైలుకి వెళ్ళడం గాని చూస్తా ఉంటే ఇది దీని యొక్క పూర్వాపరాలు. ఓబులాపురం మైనింగ్ సంబంధించిన మొత్తం కూడా అనేక ఎకరాలు ఈరోజు ఇల్లీగల్ గా ఆ రోజు అక్కడ దందా చేయడం జరిగింది. ప్రభుత్వంలో ఉన్న అధినేత రాజకీయ నాయకులు ఏం చెప్తే అది చేస్తే ఏ విధంగా ఉంటుందో ఈ అధికారులు ఈరోజు జైలుకి వెళ్ళడానికి ఉదాహరణ. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఐఏఎస్ అధికారుల్ని ఒక గొప్ప స్థానంలో పెట్టింది, ఒక ఉన్నత స్థానంలో చూసింది. శ్రీలక్ష్మి గారు కూడా నిజాయితీగా పనిచేసింటే ఈరోజు దేశంలోనే అత్యున్నత స్థానంలో, కేంద్రంలో అత్యున్నత సెక్రటరీగా ఆమె రిటైర్డ్ అయ్యే పరిస్థితి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ధనదాహానికి ఆమె బలైపోయిందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఆనంద్ గారు మళ్ళీ వస్తాను. సురేష్ గారు, అంటే మిమ్మల్ని క్వశ్చన్ అడగదలుచుకోలేదు. వేణుగోపాల్ గారు, ఆనంద్ గారు చెప్పినటువంటి అంశాలు అంటే ఒక వ్యవస్థను
5 సంవత్సరాలలో ఎంత భ్రష్టు పట్టించారనేటటువంటి డెఫినేషన్ అక్కడ ఎనలిస్టులకు కానీ ఇక్కడ మీడియాకు కానీ వ్యవస్థలకు కానీ రావడం లేదు. మీ అంతలా మీరే ఆన్సర్ చెప్పండి, ఎట్లా స్పందిస్తారు? ముందుగా శ్రీశైలం గారు మీకు మరియు ప్యానెల్లో ఉన్నటువంటి జనసేన పార్టీ ప్రతినిధికి, అదేవిధంగా తెలుగుదేశం నుంచి మా ఆత్మీయ మిత్రుడు ఆనంద్ గారికి, అదేవిధంగా జనసేన మన తిరుత్తని వేణుగోపాల్ అన్న గారికి, ప్రేక్షకులకి నా నమస్కారాలు. ఈరోజు డిబేట్ లోని ప్రధాన అంశం శ్రీలక్ష్మి గారి కేసుని మళ్ళీ సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించడం. ఒక కేసు పైన ఏదైనా కూడా న్యాయ సవాలు చేయడము ఒక కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్నట్టు వారికి ఉన్నటువంటి హక్కు. ఆ హక్కులో భాగంగా శ్రీలక్ష్మి గారు సుప్రీంకోర్టు తలుపు తట్టడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా సిబిఐ కానీ శ్రీలక్ష్మి గారు కానీ వారి వాదనలు విన్న తర్వాత ఇది ట్రయల్ జరగాల్సిందే అన్నటువంటి స్పష్టమైనటువంటి తీర్పునివ్వడం జరిగింది. ఇందులో ఎక్కడ కూడా తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు. న్యాయ ప్రక్రియలో ఇదంతా కూడా భాగస్వామ్యమే. అయితే మా మిత్రుడు ఆనంద్ గారు చెప్పినట్టు ఆవిడ ఎందుకు జైలుకి వెళ్ళిందో చెప్పండి. మీ నాయకుడు యొక్క అదే చెప్తున్నా. ఒక నిమిషం, జైలుకి వెళ్ళినంత మాత్రాన దోషి అని ఉద్ఘాటించడం మంచి పద్ధతి కాదు. మన గతంలో మన చరిత్ర చూసుకుంటే ఒక నిమిషం ఆనంద్ గారు చెప్పనివ్వండి. ఆనంద్ గారు ప్లీజ్ అతన్ని మాట్లాడినివ్వండి. ఆనంద్ గారు చెప్పనివ్వండి. నేను నా అభిప్రాయం చెప్తా, తర్వాత మీ అభిప్రాయం చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. అయితే జైలుకి వెళ్ళినంత మాత్రాన దోషులుగా మనం ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. దాదాపు ఇప్పటికి 14-15 సంవత్సరాలు అవుతుంది, ఏ తీర్పు రాలేదు. తీర్పు వచ్చిన తర్వాత దోషిగా పేర్కొంటారా కానీ తీర్పు రాకముందే దోషి అనకూడదు. గతంలో చూస్తే స్వాతంత్ర సమర పోరాటంలో మహాత్మా గాంధీ గారు అనేక సార్లు జైలు జీవితాన్ని గడిపారు. ఆయన ఈ రోజు జాతిపితగా కీర్తిస్తున్నారు. సురేష్ గారు మీరు సబ్జెక్ట్ డైవర్ట్ చేస్తున్నారు. సురేష్ గారు సబ్జెక్ట్ డైవర్ట్ చేస్తున్నారు. అనవసరమైనటువంటి వ్యక్తుల పేర్లు డిబేట్ మధ్యలో వస్తే మీ మైక్ నిర్దాక్షిణ్యంగా కట్ అవుతుంది. మహాత్మా గాంధీకి జగన్మోహన్ రెడ్డికి మీరు కలపాలనుకుంటున్నారు. నేను మీ మైక్ కట్ చేస్తానండి. నా దగ్గర నిర్దాక్షిణ్యంగా కట్ చేస్తాను. మీరు ఒక ఉన్నత విలువలు కల వ్యక్తుల పేర్లు డిబేట్ మధ్యలో తీసుకురాకూడదు ప్లీజ్. నేను ఒక విషయం చెప్తున్నా, లేదండి, జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి రాజ్యాంగానికి మీరు వకాల్తా పుచ్చుకోకూడదు. దేశ చరిత్రలోనే ఎక్కడ జగనంత అవినీతికి మీరు పాల్పడ్డారు. మిమ్మల్ని ఇచ్చిందా హైకోర్టు, కింది స్థాయి జిల్లా కోర్టు, సుప్రీంకోర్టు దోషులుగా పేర్కొంటూ తీర్పు ఇచ్చిందా? మీరు ఎలా చెప్తారు దోషులని? సార్ ప్రపంచవ్యాప్తంగా యూనిక్ కేసు గా తీసుకుంటున్నారండి మీ కేసులను. మీరు ఎప్పుడు రియలైజ్ అవుతారు? మీరు ప్రజలకు దగ్గర కండి. ఇంకా మీరు దినదినం ప్రజలకు దూరం అవుతున్నారు. 11/1 కాకండి. తప్పు ఇది రాజకీయ ఆరోపణలు, ఎక్కడ రాజకీయ ప్రేరేపిత కేసులు. 6,000 పేజీల ఛార్జ్ షీట్ రాజకీయ ఆరోపణలా? ఎవరు రాశారండి? అది జనసేన రాసిందా, టీడీపీ రాసిందా? ఒక బాధ్యత గల సంస్థ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అది. మీరు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. వచ్చిన ఆధారాలు చూపించారా? ఈ రోజు సుప్రీంకోర్టులో ఏమన్నదండి? క్యాప్టివ్ మైన్స్ సురేష్ గారు క్యాప్టివ్ మైన్స్ పేరు తొలగించి అసలు మైనింగ్ వ్యవస్థనే భ్రష్టు పట్టే విధంగా దేశానికి భారీ ఆర్థిక గండి కొట్టినటువంటి చరిత్ర వైఎస్ఆర్సీపీ పార్టీది. మీరు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. నా దగ్గర సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నదండి. కంఫర్ ఓపెన్ డిబేట్. క్యాప్టివ్ అనే వర్డ్ ఎట్లా తొలగిస్తారండి? దాని డెఫినేషన్ ఎట్లా మారుస్తారు? ఆరోపణతో మీరు నిర్ధారిస్తారా? ఎస్ అండి. సార్ మీరు వైఎస్ఆర్సీపీ సమర్థించుకునే పరిస్థితులు ఇప్పుడు లేరు. రవీందర్ రెడ్డి గారు ప్లీజ్ ఓవర్ టు యూ. రవీందర్ రెడ్డి గారు ప్లీజ్ ఓవర్ టు యూ. వైఎస్ఆర్సీపీ సమర్థించుకునే పరిస్థితుల్లో లేదండి. ఆనెస్ట్ అధికారులను కరప్ట్ అధికారులుగా మార్చినటువంటి చరిత్ర వైఎస్ఆర్సీపీదా కాదా? మీరు ఒప్పుకోవాలి. అది రవీందర్ రెడ్డి గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరప్టెడ్ అని మీరు నిర్ధారిస్తున్నారా? మీరు సాక్ష్యాధారాలు, ప్రజలు, తీర్పు. రవీందర్ రెడ్డి గారు ప్లీజ్. రవీందర్ రెడ్డి గారికి ప్లీజ్. రవీందర్ రెడ్డి గారు ఓన్లీ రవీందర్ రెడ్డి గారిని స్క్రీన్ లో పెట్టండి. పీసీఆర్ ఓన్లీ రవీందర్ రెడ్డి గారు. ఒక కేసులో కూడా తీర్పు రాకుండా ఉంటే రవీందర్ రెడ్డి గారు వన్ స్టేట్ అవే క్వశ్చన్ టు అండి.
రవీంద్ర రెడ్డి గారు చాలా- స్టేట్ అవే క్వశ్చన్ 2 అండి. గత 11 కేసులలో సిబిఐ, ఈడీతో పాటు కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలు విచారణ పూర్తి చేసి దశాబ్ద కాలంగా వస్తుంది. ఎన్ని రోజులు ఈ డైలీ సీరియల్ను కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తుంది? ఒకటండి, ఇప్పుడు మిత్రుడు వైఎస్ఆర్సీపీ ప్యానలిస్ట్ మాట్లాడినటువంటి భాష చాలా దురదృష్టకరం. ఎందుకంటే మహాత్మా గాంధీ జైలుకి వెళ్ళిన సార్ శ్రీలక్ష్మి గారు- నేను ఆయన ఖండించడానండి. మీరు నా ప్రశ్నకు జవాబు చెప్పండి ప్లీజ్. ఐ డోంట్ వాంట్ గో ఫర్ అంటే ఆయన అన్నటువంటి వీళ్ళ వర్డ్ నేను జైలుతో వెళ్ళదలుచుకోలేదు. పోల్చడం చాలా దురదృష్టకరం. Yes. పోతే మీ పాయింట్ కి వస్తే ఎస్, ఇది చాలా క్లియర్ గా సుప్రీంకోర్టు విచారణ జరగాల్సిందే, ఈ విధంగా స్టేలు తీసుకోవటం చాలా హాస్యాస్పదంగా ఉందని చెప్పి ఇమీడియట్ గా విచారణ చేయాలి అని చెప్పి ఆర్డర్ ఇచ్చినటువంటిది మనం అందరం చూసాం. మీరు ఇందాక ప్రస్తావించారు క్యాట్ 2 మైన్స్ అని. ఎస్, 1993లో భారత ప్రభుత్వం కోల్ మైన్స్ అండ్ అమెండ్మెంట్ యాక్ట్ విధానం ద్వారాగా ఈ క్యాపిటల్ మైన్స్ అనే విధానాన్ని తీసుకొచ్చారు. ఇది 1957లో ఉక్కు అలాగే విద్యుత్ కంపెనీలకి సొంత అవసరాలకి ఈ యొక్క మైన్స్ ని ఉపయోగించుకోవటం వరకు మాత్రమే పరిమితి చేసింది. ఇది దాదాపు 2021 వరకు ఖచ్చితంగా ఇది సొంత అవసరాలకు మాత్రమే ఉపయోగించుకోవాల్సినటువంటి విధానానికి చెందినటువంటిది ఈ క్యాప్టివ్ మైన్స్ అనేది. అటువంటి పదాన్ని తొలగించి ఎటువంటి అనుమతులు పర్మిషన్స్ లేకోకుండా వీళ్ళు అమ్ముకోవటం అనేది నేరం అనేది చట్టంలో చాలా క్లియర్ గా ఉంది. ఎస్, దాన్ని సమర్థించుకుంటూ ఈ రోజు కూడా దాన్ని ముందు పెట్టుకుంటూ వెళ్తే ఆ పార్టీలకి ప్రభుత్వంలో మన ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారు. కాబట్టి చట్టం దృష్టిలో తుది తీర్పు వచ్చే వరకు వీళ్ళు స్వయం ప్రకటితంగా ప్రకటించుకోవటం చాలా హాస్యాస్పదం. 2021 MMDR యాక్ట్ సవరణ ద్వారా మాత్రమే 50% వరకు మాత్రమే, అది కూడా వీరి కంపెనీ అవసరాలకు పోను అమ్ముకోవడానికి ఉంది తప్ప అంతకు ముందు ఎప్పుడూ లేదు. శ్రీలక్ష్మి గారు 2006లో ఈ యొక్క అప్పుడు గవర్నమెంట్ లో కార్యదర్శిగా ఆవిడ పనిచేసినప్పుడు 2009లో ఈ యొక్క స్కామ్ అనేది బయటపడింది. దాదాపు 219 మంది సాక్షుల్ని దాదాపు 3337 పత్రాలని పరిశీలించి సిబిఐ ఛార్జ్షీట్ వేయడం జరిగింది. దీంట్లో ఆల్రెడీ కొంతమందికి శిక్ష కూడా పడింది. గాలి జనార్దన్ రెడ్డి గారికి, అట్లాగే విడి రాజగోపాల్, శ్రీనివాస్ రెడ్డి లాంటి వారికి 7 సంవత్సరాల వరకు శిక్ష విధించడం జరిగింది. ఇట్లాంటి కేసుల్లో విచారణ జరగాల్సిందే అని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. అంటే నా క్వశ్చన్ అండి, నా క్వశ్చన్ కు మీరు ఆన్సర్ చెప్పడం లేదు రవీందర్ రెడ్డి గారు. విచారణ ఎందుకు జరగడం లేదు? గత దశాబ్ద కాలం నుండి విచారణ పూర్తి అయినాక, ఛార్జ్ షీట్లు సబ్మిట్ చేసినాక, అన్ని ఆధారాలతోని సిబిఐ కోర్టులో సమర్పించినాక ట్రయల్ ఎందుకు ముందుకు జరగడం లేదు? 6 సంవత్సరాలు ఒక అక్యూజ్డ్ కోర్టుకు రాకుంటే కోర్టు ఎందుకు ప్రశ్నించలేదు? ఎందుకు అంటే కేంద్ర ప్రభుత్వం ఆలోచనలో అజెండా 1 ఏముంది, అజెండా 2 ఏముంది, అజెండా 3 ఏముంది? కేంద్ర ప్రభుత్వంలో అజెండా 1, 2, 3 అనేది ఏముండదండి. ప్రతి వ్యక్తి కూడా న్యాయస్థానం ముందు సమానంగా వారి యొక్క హక్కులు ఉంటాయి. వారు కింది స్థాయి నుంచి మ్యాజిస్ట్రేట్, ఇప్పుడు సిబిఐ కోర్టు, స్పెషల్ కోర్టు దగ్గర నుంచి సుప్రీం కోర్టు వరకు ప్రతి ఒక్క అక్యూజ్డ్ కి వారి యొక్క అప్లికేషన్స్ పెట్టుకునేదానికి యాక్ట్ చట్టంలో వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి న్యాయస్థానం ద్వారాగా అది నిరూపితం అవ్వాలి తప్ప కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఒకరిని భుజాన వేసుకోవటం లేకపోతే ఇంకొకరిని తొక్కేయటం అనేది విధానం ఉండదు. అది ఏ కేంద్ర ప్రభుత్వం అయినప్పటికీ కూడా ఖచ్చితంగా దీంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో మనం గతంలో చూసాము, వాళ్ళందరికీ శిక్షలు కూడా పడ్డాయి. నిష్పక్షపాతంగా విచారణ జరిగి విచారించాల్సిందని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఎస్, రవీందర్ రెడ్డి గారు, ప్రైమ్ 9 న్యూస్ ప్రైమ్ టైమ్ డిబేట్ లో చిన్న బ్రేక్. విల్ బి బ్యాక్ సూన్. వేణుగోపాల్ గారు, ఓబులాపురం మైనింగ్ లీజు వ్యవహారం పైన గత 3-4 నెలల నుండి రీసర్వే కార్యక్రమం అనేది కొనసాగుతుంది. ఓబులాపురం మైనింగ్స్ దేశంలో ఎంత ప్రాముఖ్యత ఉన్నటువంటి మైనింగో మనందరికీ తెలుసు. అయితే అత్యధిక డిపాజిట్ ఉన్నటువంటి మైనింగ్ అని కుట్రపూరితంగా ఇతర పక్క రాష్ట్రాలలో వాటిని జ్యూరిడిక్షన్ వచ్చేటట్టు చూపించారనేటటువంటిది వైసీపీ పైన ఆరోపణలు ఉంది. దానిపైన ఉన్నటువంటి సమాచారం ఏంటి?
శ్రీశైలం గారు అదే చెప్పడం, ఈ రోజు ఏదైతే 3,377 డాక్యుమెంట్స్ ఏదైతే Yes. ప్రూఫ్స్ శ్రీలక్ష్మి, అదే విధంగా ఏదైతే ఆ ప్రభుత్వంలో ఏదైతే పెద్దలు ఉన్నారో ఆ చేత ఆ తప్పు చేయించారు. ఏదైతే 800 కోట్లు ఏదైతే దోచుకోవడం జరిగింది, దానికి సాక్ష్యాధారాలతో సహా ఉన్నది కాబట్టి ఏదైతే సిబిఐ కోర్టులో విచారణ జరగాలంటే వీళ్ళు ఏదైతే స్టేల్ కోసం ప్రతి బెంచి చుట్టూ తిరుగుతూ కాలయాపకం చేస్తూ ఇప్పుడు దాదాపు 2009 నుంచి అంటే 2024 అంటే దాదాపు 15 సంవత్సరాల దాకా దీన్ని అంచిపెట్టే ప్రయత్నం చేశారు. కానీ చివరికి ఇప్పుడు కానీ తప్పు చేసిన వ్యక్తి దొరకపోవడం, ఈ రోజు సుప్రీంకోర్టు కూడా మేము చేసిన తప్పు స్టే ఇచ్చి వాళ్ళకి ఎగ్జంప్షన్ ఇచ్చింది. ఈ రోజు ఖచ్చితంగా విచారణ జరగాలి. ఏదైతే ఆర్గ్యుమెంట్ జరిగినాయి కింద హైకోర్టులో శ్రీలక్ష్మి గారి పైన సిబిఐ పైన ఆర్గ్యుమెంట్ జరిగిందో దాంట్లో ఏది తాను స్టే ఇవ్వడం తప్పని చెప్పి ఈ రోజు కోర్టు కూడా సుప్రీంకోర్టు కూడా నిర్ణయించుకొనేసి ఈ రోజు ఆమెను విచారించాలి అని చెప్పేసి ఈ రోజు హైకోర్టు కూడా ఆదేశాలు ఇవ్వడం, సిబిఐ ట్రయల్ కోర్టు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు చెప్తున్నారు ఆల్రెడీ గతంలో ఏదైతే 2004 నుంచి 2009 వరకు ఏదైతే అవినీతి జరిగిందో అధికారులందరూ ఐఏఎస్లు, ఐపీఎస్లు, రాజకీయ నాయకులు అందరూ క్యూ కట్టి జైలుకు పోయారో అదే విధంగా ఈ రోజు 2014, 2019 నుంచి 24 వరకు కూడా అదే క్యూ కట్టడం జరిగింది. అదే అధికారులు, అదే నాయకులు, మళ్ళీ లిక్కరు, మళ్ళీ ఇసుకలో దాదాపు 1.22 కోట్ల టన్నులు దోచుకున్నారు. ఆ రోజు మైన్స్ లో ఏ విధంగా అవినీతి చేశారో ఈ రోజు అదే అధికారులు అడ్డం పెట్టుకునేసి మళ్ళీ దోచుకోవడం జరిగింది. అదే విధంగా లిక్కర్ లో అదే విధంగా అధికారులు అడ్డం పెట్టుకునేసి లిక్కర్ లో దోచుకోవడం జరిగింది. అదే విధంగా ఏదైతే కార్డ్స్ అక్రమ తరలింపు, ఈ ప్రతి దాంట్లో ఆ రోజు ఏ విధంగా జరిగిందో కానీ రాష్ట్ర ప్రజలు కూడా చూడాలి. ఒకసారి మనం వీళ్ళకి అధికారం ఇచ్చినప్పుడు వీళ్ళు ఏం చేశారు, ప్రజలు ఖజానా ఎంత దోచుకున్నారు, మళ్ళీ వీళ్ళకి అధికారం ఇస్తే ఏ విధంగా దోచుకుంటారని చెప్పి ప్రజలు కూడా ఆలోచన చేసి ఏదైతే ఎవరైతే మనకు మంచి పాలకులో వాళ్ళకి పట్టం కట్టాలే కానీ ఆలోచన చేయకుండా ఈరోజు ఏదైతే అధికారులను అడ్డం పెట్టుకుని దోచుకుంటున్న రాజకీయ నాయకులకు మళ్ళీ పట్టం కట్టడము, ఈరోజు రాష్ట్రం మొత్తం వెనక్కిపోవడము, ఇవంతా చూస్తే ఆశ్చర్యం వేస్తాను. ఇది కరెక్ట్ కాదు. ప్రజలు కూడా ఆలోచన చేసి ఓటింగ్ వేయాలి. ఈరోజు గతంలో ఏదైతే మైన్స్ భారతదేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వాన్ని వణికించింది, ఆ మైన్స్ ఏదైతే ఓబులాపురం మైన్స్ అధినేత జైల్లో ఉండడం జరిగింది. ఆ రోజు బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కూడా ఏదైతే పతన స్థాయికి రాజకీయాలు చేరడం జరిగింది. వాళ్ళు అలాంటి అధికారులు మళ్ళీ అపాయింట్ చేసుకోవడము, వాళ్ళని మళ్ళీ భయపెట్టడము, వాళ్ళు తప్పు చేయకపోతే వాళ్ళని బెదిరించడము, వైఎస్ఆర్సీపీ నాయకులు ఇవన్నీ చూసాం. మళ్ళీ ఈ రోజు వచ్చి మేము వేణుగోపాల్ గారు మనతో మాట్లాడడానికి ఒక సీనియర్ సిటిజన్, వేణుగోపాల్ మనతో మాట్లాడడానికి ఒక సీనియర్ సిటిజన్ ఔత్సాహికులు ఈ డిబేట్ లో జాయిన్ కావాలనుకుంటున్నారు. పిసిఆర్ కృష్ణయ్య గారికి ఫోన్ కనెక్ట్. కృష్ణయ్య గారు గుడ్ ఈవినింగ్ అండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సిరివేలి గారికి గుడ్ ఈవినింగ్. ప్యానెల్ లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి గుడ్ ఈవినింగ్. అలాగే ఏం చెప్పాలనుకుంటారా, డైరెక్ట్ వెళ్ళండి సబ్జెక్ట్ లకు ప్లీజ్. కృష్ణయ్య గారు. సార్ ఇది ఏం లేదు సార్, మా బాధ అంతా ఏంటంటే శ్రీలక్ష్మి వచ్చి ఆమె సివిల్ సర్వీస్ లో ఇండియా ఫస్ట్. అలాంటి శ్రీలక్ష్మి గారిని ఆ మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన పుణ్యమాని జైలు పంపించి దాదాపు 4 సంవత్సరాల జైల్లో ఉండి కుంగిపోయి సాగు బతుకుల్లో బయటకు వచ్చింది. మళ్ళీ ఈ రోజు తెలంగాణ హైకోర్టు ఆమె కొద్దిగా ఊరిస్తే సుప్రీంకోర్టు అది కేసుకు జరగాలన్నారు. ఈ పాపమంతా ఆమె ఎంతైతే అనుభవిస్తుందో ఆ పాపమంతా వైఎస్ రాజశేఖర కుటుంబం తగలాలని ఆ భగవంతుడు ఆ వైఎస్ రాజశేఖర రెడ్డికి ఈ పాపమంతా తగలాలని నేను కోరుకుంటాను సార్. ఇప్పుడు మళ్ళీ జగన్ ఆ రోజు రాజశేఖర రెడ్డి పిల్లలు గాలి జనార్దన్ రెడ్డి చాలా మంది జైలు మీద గాలి జనార్దన్ రెడ్డి ఆ బార్డర్ కర్ణాటక ఆంధ్ర బార్డర్ కూల్చేశాడు అతను. కర్ణాటక బార్డర్ కూల్చేశాడు ఆ గాలి జనార్దన్ రెడ్డి. ఆ పుణ్యమంతా ఈ జగన్మోహన్ రెడ్డిది. అతను జైలు పోయినప్పుడు ఎవరికి గాలి జనార్దన్ రెడ్డి నాకు తెలియదు. మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి, ఆయనకి రాజకీయాలు కావాలి అవసరం, ఆయన డబ్బు సంపాదించుకోని చెప్పండి సార్. ఇప్పుడు మళ్ళీ మనుషుల దగ్గర తిట్టిస్తూ రాష్ట్రాన్ని దోచేసింది కాకుండా మనుషుల దగ్గర గౌరవమైన వ్యక్తులు తిట్టిస్తూ వాళ్ళ జైలు పంపిస్తాడు. అంబటి రాంబాబు గారు, పేరు నాని గారు, వాడు గుల్మాన్ అమర్నాథ్, వీళ్ళంతా ఈ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు సార్. వీళ్ళు
ఈ పిచ్చి నా కొడుకులు వాళ్ళ మాట ప్లీజ్ విని కృష్ణయ్య గారు ప్రజల్ని మీరు టంగ్ స్లిప్ అవుతున్నారు, మీ ఫోన్ కట్ అవుతుందండి. డోంట్ యూస్ సచ్ లాంగ్వేజ్ అండి. ఆనంద్ గారు ప్లీజ్, ఆనంద్ గారు కంటిన్యూ. నో కట్ అండి, ఐ డోంట్ వాంట్. ఆనంద్ గారు ప్లీజ్, మీ వాయిస్ మ్యూట్ లో ఉందండి. ఎస్, రాష్ట్ర సరిహద్దులను కూడా చెరిపేసి Yes. ఆ రోజు మైనింగ్ ని వాళ్ళకి ఇచ్చిన పర్మిషన్స్ ఏంది, వాళ్ళు తవ్వుకున్న మైనింగ్స్ ఏంది, ఆ దేశంలో ఉన్నటువంటి అందరికీ తెలుసు. ఆ రోజు అధికారులను ఏ విధంగా బలి చేశారు, అధికారులు వాళ్ళ మాట వినకుంటే వాళ్ళ మీద ఎంత ప్రెజర్స్ చేశారు, వాళ్ళు విన్నారు కాబట్టి ఈ రోజు దానికి శిక్ష అనుభవిస్తున్నారు. రాష్ట్ర సరిహద్దులను చేసేసి ఒక యుద్ధ వాతావరణం సృష్టించారు ఆ రోజు ఈ రాష్ట్రంలో. ఆ రోజు తెలుగుదేశం పార్టీ గట్టిగా పోరాటం చేస్తే మా నాయకుల మీద అందరి మీద అనేక కేసులు పెట్టి దాడులకు గడచెక్కడం జరిగింది. గాలి జనార్దన్ రెడ్డి ఉటావుటిన హైదరాబాద్ కు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి రకరకాల మాటలు మాట్లాడాడు. ఈ రోజు దానికి ఆయన శిక్ష అనుభవిస్తున్నాడు. ఏంటంటే రాష్ట్ర సరిహద్దులు చెరిపేస్తే లేకుండా అంటే అక్రమంగా మైనింగ్ వాళ్ళకి అధికారం ఉందనేసి వాళ్ళ అధికారులు ఇంటా ఉండారని చెప్పేసి ఆ రోజు ఎడాపెడా దోచేశారు. అధికారం పోతానే మొత్తం తొగే ముందుకి తీగ లాగే ముందుకి డొంక మొత్తం కదిలింది. ఎవరైతే దీని వెనకాకున్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజు కొంతమంది శిక్ష అనుభవించారు, కొంతమంది జైలుకి వెళ్ళారు, కొంతమంది మళ్ళీ ఇప్పుడు కూడా ఇంకా ట్రయల్స్ లో కేసులు ఉన్నాయి. రాష్ట్ర సరిహద్దులు చెరిపేస్తా అంటే కూడా అంత విషయం చేస్తే కూడా ఈ రోజు వైసీపీ నాయకులు, వైసీపీ ప్యానలిస్ట్ దాన్ని మళ్ళా సమర్థిస్తా మాట్లాడడం ఎంతవరకు సమంజసము? ఒక సీనియర్, ఒక మంచి, ఇందాక ఒక కాలర్ గారు చెప్పారు శ్రీలక్ష్మి గారి గురించి, 21 సంవత్సరాలకే టాపర్ గా నిలిచిన ఆమెనే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి భయభ్రాంతులకు గురి చేసి ఫైల్ మీద సంతకాలు పెట్టించి ఆవిడ జైలుకి వెళ్ళిన తర్వాత కూడా ఆవిడ చూస్తే బాధ వేస్తుంది. అక్కడ పక్షపాతం కూడా వచ్చింది ఆవిడకి. ఆ విధంగా అధికారుల్ని ఏ విధంగా జైలుకు పంపించారో, అధికారం అడ్డం పెట్టుకొని ఏ విధంగా కేసుల్లో ఇరికిచ్చారో, అదే విధంగా 2004 తర్వాత రాజశేఖర రెడ్డి అధికారాన్ని అడ్డు పెట్టుకున్నారు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చిన తర్వాత కూడా అనేక మంది IAS, IPS అధికారులు కేసుల్లో ఇరుక్కున్నారండి. వీళ్లకు ఏదైతే రాజ్యాన్ని పరిపాలించే వాళ్ళు సక్రంగా పరిపాలిస్తే అధికారులు కూడా ఉన్నత స్థానాల్లో ఉంటారు, మంచి ర్యాంకులు వస్తాయి. సురేష్ గారు అధికారాన్ని చెలాయించేవాడు అవినీతి పరుడవుతే ఆ అధికారులు కూడా అవినీతి చేసేదానికి ప్రలోభాలకు గురి చేసి ఈ విధంగా జైలు చుట్టూ తిరుక్కోవాల్సి ఉంటుంది, ఈ విధంగా కోర్టుల చుట్టూ తిరుక్కోవాల్సి ఉంటుంది అనేదానికి ఈ చిన్న ఒక ఉదాహరణ అండి కారణం. సురేష్ గారు, మీరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలాగా కాకుండా ఒక భారతీయ పౌరుడిలాగా నాకు ఒక ఆన్సర్ చెప్పండి. శ్రీశైలం గారు, ఒక చిన్న విషయం, ఇందాక కూడా మీరు పొరపడ్డారు. నేనేమి మహాత్మా గాంధీ గారితో జగన్మోహన్ రెడ్డి గారు టైం చాలా ఇంపార్టెంట్. ఐ డోంట్ వాంట్ గో బ్యాక్ అండి. నేను అడుగుతున్నాను సార్, మీరు గతానికి వెళ్తా అంటున్నట్టు అదే అంత టైం లేదండి సార్. నాకు టైం ఇంపార్టెంట్. నేను అడిగిన దానికి చెప్పండి. నో, ఐ డోంట్ అలౌ యూ టు టాక్ అండి, ప్లీజ్. నో క్రాస్ టాక్. నేను ఒక ప్రశ్న అడిగిన దానికి జవాబు చెప్పండి. సార్, మీరు ఒప్పుకోకుంటే సురేష్ గారు, ఇది క్రాస్ టాక్ చేయడానికి నేను రాజకీయ నాయకుడిని కాదండి సార్. నేను క్రాస్ టాక్ చేయదలుచుకోలేదు. మీరు ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా మన దేశంలో జరిగినటువంటి భారీ నష్టం, ప్రజల ట్యాక్స్ పేయర్స్ నష్టం, ప్రజలకు నష్టం, ప్రభుత్వాలకు నష్టం, దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి. వినండి, భారతీయ జనతా పార్టీ ప్రతినిధిని మీరు అడిగారు 15 సంవత్సరాలుగా ట్రయల్ ఎందుకు రావట్లేదు అని. వాస్తవానికి దానికి సమాధానం ఏంటంటే ఇది రాజకీయ ప్రేరేపిత కేసులో భాగంగా కాబట్టి. ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ ప్రతినిధి చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి చేయించాడు అని. జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరుండి చేయించుంటే 15 సంవత్సరాలుగా అనేక పార్టీలు మారాయి, అనేక ప్రభుత్వాలు మారాయి. శ్రీలక్ష్మి గారు ఏ రోజున వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు నా దగ్గర చేయించారని చెప్పారా? మీరు ఒక సెకండ్ ఆగాలి. భారతదేశంలో
రాజ్యాంగ ప్రేరేపిత కేసులే ఉంటాయి కానీ రాష్ట్ర రాజకీయాల ప్రేరేపిత కేసులు అనేటువంటి ఉండవు. పోనీ లేవనుకుందాం. ఉండేయండి. శ్రీలక్ష్మి గారు Yes. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు నా దగ్గర ప్రేరేపించి ఈ తప్పు చేయించారని ఎక్కడన్నా చెప్పారా? 2006 సంవత్సరం నుండి ఆమె భారీ పరిశ్రమల శాఖ కార్యదర్శి ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఆమెతోని ఎన్ని అక్రమ పైల పైన సంతకాలు పెట్టించారో జగన్మోహన్ రెడ్డి ఎవరు గారిని అక్రమంగా ఒకసారి మీరు ఆఫ్ ది పెట్టించారని రికార్డ్ ఆవిడ అడగండి. నోటితో ఆవిడేమన్నా చెప్పించారా? ఆవిడేమన్నా చెప్పారా? ఓకే అండి, అంటే సిబిఐ నేను ఒక మాట చెప్తా సార్, శ్రీశైలం గారు మీరు వినడానికి ఓపిక తెచ్చుకోండి. ఫస్ట్ నేను ఒక మాట చెప్తున్నా. చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు మొన్నటికి మొన్న స్కిల్ స్కామ్ కేసులో 326 కోట్ల రూపాయల అవినీతి కేసులో జైలుకి వెళ్ళారు. అది ఇంటర్నేషనల్ కామెడీ కేసు అండి, అది ఇంటర్నేషనల్ కామెడీ కేసు. ఐ డోంట్ హావ్ దట్ మచ్ ఆఫ్ టైం టు డైవర్ట్ అండి. ఐ డోంట్ హావ్ దట్ మచ్ ఆఫ్ టైం. నేను సబ్జెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నా, చెప్పండి సార్. ఐ డోంట్ హావ్ దట్ మచ్ ఆఫ్ టైం అండి. అది ఒక కామెడీ కేసు అండి. కాదు, మీ ప్రభుత్వం ఓడిపోవడానికి సగం కారణం ఆ కేసేనండి. అది కూడా మీరు గుర్తుంచుకోవాలి. కాదండి, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేస్తుంటే మీరు అబ్జెక్షన్ చేయరు. ఇక్కడ నేను నా వాదన చెప్తాంటే మీరు మాట్లాడుతూనే గొంతు ఉంటారు. ఈ స్థితి యు ఆర్ వేస్టింగ్ వాల్యుబుల్ ఎయిర్ టైం అండి. యు ఆర్ వేస్టింగ్ వాల్యుబుల్ ఎయిర్ టైం. మీరు సబ్జెక్ట్ మాట్లాడండి. నేను మిమ్మల్ని సబ్జెక్ట్ లోకి తీసుకెళ్తున్నా, మీరు సైడ్ ట్రాక్ లోకి వెళ్తున్నారు. మీరు బాధ్యతాయుతమైనటువంటి సిటిజన్ గా, మీరు బాధ్యతాయుతమైనటువంటి సిటిజన్ గా, మీరు బాధ్యతాయుతమైనటువంటి సిటిజన్ గా వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. శ్రీలక్ష్మి గారు అచ్చమైతే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణ చేస్తున్నారు. మీరు ఖండించాలి కదా, మీరు అడగాలి కదా. నేను చెప్తే మాత్రం అడ్డుపడతారా? నేను ప్రశ్న ఏం అడుగుతున్నా, మీరు జవాబు ఏం చెప్తున్నారు? మీరే సైడ్ ట్రాక్ చేస్తున్నారు. డిబేట్ అంతా సైడ్ ట్రాక్ మీరు చేస్తున్నారు. నో అండి, దిస్ ఇస్ నాట్ ద వే టు పార్టిసిపేట్ ఇన్ ద డిబేట్ అండి. సార్ మిమ్మల్ని, ప్రశ్న చెప్పండి. మీరు ఒక బాధ్యతాయుతమైనటువంటి భారత సిటిజన్ గా మన రాష్ట్రానికి, మన దేశానికి భారీ ట్యాక్సులు ఎగ్గొట్టినటువంటి చరిత్ర ఓబులాపురం మైనింగ్ స్కామ్తో పాటు ఇతర అంశాలలో కూడా మీకెక్కడైతే సిబిఐ ఈడీలు 11 కేసులలో, అంటే నా వర్డుకు, అంటే నాకు అంచనకు లేనన్ని కోట్లలో స్కామ్ జరిగిందనేటటువంటిది మీరు ధృవీకరించాలి. అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా ఎట్లా ధృవీకరించాలి? మీరు ఒక సిటిజన్ గా, భారతదేశ సిటిజన్ గా మాత్రం మీరు ధృవీకరించాలి. How can I accept without evidence? సరే, how much evidence you want? Let's go and visit the courts. జడ్జిలే యాక్సెప్ట్ చేయలేదండి. ఈడీ, సిబిఐ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు 15 సంవత్సరాలుగా ఒక్క కేసులో తీర్పు తెచ్చుకోలేకపోతే నేను ఎలా ధృవీకరిస్తా? అంటే ఆ ఆరోపణలతో నేను ధృవీకరించేదా? నేను ఈ ప్లాట్ఫామ్ మీద మీతో మాట్లాడలేదండి. I'll go to రవీందర్ రెడ్డి గారు. మినిమం సెన్స్. I'll go to రవీందర్ రెడ్డి గారు. ప్లీజ్ రవీందర్ రెడ్డి గారు ఓవర్. ఏదో విధంగా మాట్లాడండి. రవీందర్ రెడ్డి గారు, ఏదో విధంగా ఆరోపణలు. ఓన్లీ రవీందర్ రెడ్డి గారు మైక్ పనిచేయాలి ప్లీజ్. పీసీఆర్. పార్టీలు ఎవరైనా, వ్యక్తులు ఎవరైనా, అధికారులు ఎవరైనా అధికార దుర్వినియోగానికి పాల్పడిన, ప్రజల యొక్క ధనాన్ని అలాగే రూల్ ఆఫ్ లాని బ్రేక్ చేసిన వాళ్ళందరికీ ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. Yes. ఖచ్చితంగా ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ రోజు అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పుని మనందరం గౌరవించాల్సినటువంటి బాధ్యత ఉంది. దీనికి రాజకీయాల్ని జోడించి పక్కదారి పట్టించి ఏదో మసిపూసి మారేడుకాయ చేసేంత చిన్న విషయం కాదు ఇది. ఇది బోర్డర్లని, రాష్ట్ర సరిహద్దుల్ని చెరిపేసినటువంటి విషయం. అట్లాగే రూల్ ఆఫ్ లాని, అధికారాన్ని దుర్వినియోగం చేసి ఏదైతే ఒక ఐఏఎస్ ఉన్నారో, దేశంలోనే ఫస్ట్ ర్యాంక్ తో పాస్ అయ్యారని చెప్తున్నారో, ఇది ఆ వ్యక్తిగతంగా ఆవిడికి మాత్రమే చెందినటువంటి విషయం కాదు. ఇది భారతదేశంలో ఉన్నటువంటి ఒక ఐఏఎస్ విధానాన్ని ప్రశ్నించేటువంటి సమస్య కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంది. కాబట్టి నిష్పక్షపాతంగా ఈ యొక్క కేసు మీద విచారణ జరుగుతుంది. దోషులు ఎంత పెద్దటి వాళ్ళైనా, ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా శిక్ష పడే విధంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంటది. కాకపోతే లాలో ఉన్నటువంటి అవకాశాలు, చట్టం ముందు అందరూ సమానమే అనేటువంటి భావన ఏదైతే ఉందో, దాంట్లో ఉన్నటువంటి అవకాశాలను వినియోగించుకొని ఇంతకాలం స్టేలు తీసుకురావటం, లేకపోతే పైకోర్టుకి అప్పీల్ చేయటం అనేటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని అడ్డు పెట్టుకున్నారు. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఖచ్చితంగా దోషులకి శిక్ష పడుతుందని చెప్పేసి ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తాను. ఎస్ వేణుగోపాల్ గారు, అంటే రాష్ట్ర ప్రజలు చాలా ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తున్నారు. ఓబులాపురం మైనింగ్ ఒకటే కేసు కాదు, గతంలో జరిగినటువంటి అన్ని అక్రమాల పైన కూడా మళ్ళీ
పునరాలోచన పునర్పరిశీలించవలసినటువంటి అవకాశం ఎంతైనా ఉంది. అంటే ప్రభుత్వం ఆల్రెడీ లిక్కర్ స్కామ్ మీద కానీ ఇతర స్కామ్ల మీద కానీ పనిచేస్తున్నాయి. 100 లిక్కర్ స్కాములు ఒక్క ఓబులాపురం మైనింగ్ కేసు అనేటటువంటిది మనందరికీ తెలుసు. అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరూ చర్చించుకునేటటువంటి స్కామ్. దీనిపైన ప్రభుత్వం ఫర్దర్గా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఈరోజు ఏం చేస్తున్నాయి అంటే కొంతమంది నాయకులు న్యాయస్థానాన్ని ఎక్కడ లూప్ హోల్స్ ఎత్తుక్కొని ఆ లూప్ హోల్స్ ద్వారా కాలయాపన చేస్తూ ఈరోజు 15 సంవత్సరాలుగా విచారణకు రానియకుండా చేసుకునేందంటే శ్రీలక్ష్మి గారు. ఇంకా ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తుల పరిస్థితి ఏమి? ఇప్పుడు సురేష్ అంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు 15 సంవత్సరాలుగా ఏమన్నా ఒక దాంట్లో శిక్ష పడిందా, దోషం చెప్పారా? మీరు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని దోషం చెప్తారు అనేసి. కరెక్టే. అదే ఈ రోజు న్యాయస్థానంలో ఉండే లూప్ హోల్స్ ని పట్టుపెట్టుకొని ఈ రోజు విచారణకు రానికుండా చేసుకొని ఈ రోజు తప్పించుకున్నంత మాత్రాన అవ్వదు. అది ఖచ్చితంగా భగవంతుడు అనేవాడు ఉంటాడు. తప్పు చేసిన వాడు ఎక్కడో ఒక చోట దొరకపోడు. ఆడ ఖచ్చితంగా శిక్ష అనేది పడుతుంది. ఆల్రెడీ చూసాం. ఈ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏదైతే అధికారులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, రాజకీయ నాయకులు జైలు చుట్టూ, కోర్టు చుట్టూ తిరిగి మళ్ళీ ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చీలిపోయి ఈరోజు ఆ కాంగ్రెస్ ఏదైతే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి సపోర్ట్ చేసిందో ప్రతి విషయంలోనూ, అదే విధంగా భారతీయ జనతా పార్టీ కూడా ఏదైతే అతని పేరు ఓబ్లా మైన్స్ అధినేత ఏ విధంగా గాలి జనార్దన్ సపోర్ట్ చేస్తూ వచ్చాయి, ఈయన కాంగ్రెస్ సపోర్ట్ చేస్తూ వచ్చాయి. ఆయన మళ్ళీ ఆ బీజేపీ నుంచి బయటకు రావడము, మళ్ళీ ఆయన పార్టీలు పెట్టడము, ఆయన శిక్ష పడడము, ఇట్లా రకరకాలుగా జరిగింది. కానీ ఇక్కడ ఒక రాజకీయ పార్టీని అడ్డం పెట్టుకునేసి శిక్షల నుంచి తప్పించుకునే ప్రయత్నం, న్యాయస్థానాల్లో ఎక్కడ లూప్ వస్తుందో ఎత్తుకునేసి దాన్ని బయట పెట్టి చూడం. 5 సంవత్సరాల్లో ఈ రోజు కూడా నేను బిజీ, నేను ట్రైల్కి రాలేదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారే కానీ ఈ రోజు ప్రజలు నన్ను నిర్దోషిగా చూడాలి అని కానీ పోయి విచారణకు కానీ యాక్సెప్ట్ చేసి పోయినుంటే ఈరోజు దోషి అని నిర్దోషిని చెప్పుకోవడానికి ఆయనకు ఉంటుంది. కానీ అది లేట్ పిటిషన్లు వేసుకొని ట్రయల్ దాంట్లో టైం తీసుకొని 15 సంవత్సరాలు గడిపిన దాని వల్ల ఇంకా దోషి అంటున్నారే కానీ కేసు సురేష్ ఒక నిమిషం ఉండు. నువ్వు మాట్లాడే ఈ రోజు ఒక లేదండి, అంటే మీ వాదనలో ఎలాంటి పస లేదండి. పసుపులేటి సురేష్ గారు మీ వాదనలో ఎలాంటి పస లేదు. డోంట్ వేస్ట్ యువర్ ఎనర్జీ. డోంట్ వేస్ట్ యువర్ ఎనర్జీ అండి. మీ వాదనలో పస లేదు. చాలా బాగా చేస్తున్నారు సార్ డిబేట్. పదే శ్రీలక్ష్మి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ దోషగా తెల్లారు? 15 సంవత్సరాలుగా ఈడీని ఏమైనా ఆపామా? ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఆపారా? చూపొద్దని ఏమైనా ఆపారా? ఎందుకు మీరు పదే ఒక అబద్ధాన్ని నిజం చేయాలని నీచ రాజకీయాలకు తరలేస్తారు? వ్యక్తి మీద ఎంతసేపు పదే అబద్ధాలను రుద్దుతారు? చంద్రబాబు నిశ్చితంగా సపోర్ట్ చేస్తారు. అయ్యా గాలి జనార్దన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ నాయకుడు. మీరు ఆ పార్టీతో జతకట్టి ఈరోజు అధికారంలోకి వచ్చారు. వదిలేయండి. గాలి జనార్దన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ కదా, మీరు ఆ పార్టీని వదిలేయండి. మీరు ఆ పార్టీ వదిలేయండి. గాలి జనార్దన్ రెడ్డి దేశద్రోహి. గాలి జనార్దన్ రెడ్డి దేశద్రోహి. మీరు ఆ భారతీయ జనతా పార్టీని వదిలేయండి. మీరు ఆ భారతీయ జనతా పార్టీని వదిలేయండి. దేశద్రోహులను పెంచి పోషిస్తున్న భారతీయ జనతా పార్టీని వదిలేయండి. మీరు గాలి జనార్దన్ రెడ్డి దేశద్రోహులను పెంచి పోషిస్తున్న వేణుగోపాల్ గారు, సురేష్ గారు ప్లీజ్ కంట్రోల్. వేణుగోపాల్ గారు, సురేష్ గారు ప్లీజ్. ఆనంద్ గారు, ఓవర్ టు ఆనంద్. ఓన్లీ ఆనంద్ గారు మైక్ పని చేయాలి ప్లీజ్. పీసీఆర్ ఆనంద్ గారికి ఇవ్వండి. ఆనంద్ గారు, కన్క్లూజన్ పాయింట్ గా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కార్యాచరణ ఈ కేసులపైన తీసుకోబోతుంది? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి అత్యంత విలువైనటువంటి మైనులు గాయబయ్యాయి. వాటిపైన ఎట్లా స్పందిస్తారు? కన్క్లూజన్ పాయింట్ గా చెప్పండి.
మీ మైక్ మ్యూట్లో ఉన్నదండి ప్లీజ్. ఎస్ అన్నిట్లో ఉందండి. ఎస్ ఓబులాపురం మైనింగ్ కేసు చాలా పెద్ద కేసు అండి. ఎస్ ఇది రాష్ట్ర సరిహద్దులను కూడా చెరిపేసిన కేసు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు, కేంద్ర ప్రభుత్వం చేతిలో లేదండి. ఇది సిబిఐ సుప్రీంకోర్టు జ్యుడిషియల్ పరిధిలో ఉంది. మనం ఇక్కడ మాట్లాడుతున్న సందర్భం ఏంటంటే ఐఏఎస్ అధికారులను కూడా, మంచి అధికారులు కూడా ఆ రోజు వీళ్ళ ధనదాహానికి బలయ్యారని చెప్పి మాట్లాడుకుంటున్నాం. ఈ రోజు ఇందాక సురేష్ గారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీని ఏదో దేశద్రోహుల పార్టీగా ఏదంటే మాట్లాడుతున్నాడు. సురేష్ గారు సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడమని చెప్పండి. శ్రీశైలం గారు సబ్జెక్ట్ ఏంటి, మనం మాట్లాడుతున్న విషయం ఏందని చెప్పేసి వాళ్ళని తెలుసుకొని మాట్లాడమని చెప్పేసి మీ ద్వారా వారికి తెలియజేసుకుంటున్నా. అదే విధంగా ఈరోజు ఓబులాపురం మైనింగ్ సంబంధించిన దాంట్లో అనేక మందిని విచారించి నువ్వు నేను కాదు కదండి విచారించింది, దేశంలోనే అత్యున్నతమైన ఒక రాజ్యాంగబద్ధమైన సిబిఐ విచారించింది. సిబిఐ విచారించి ప్రూవ్ చేసింది ఇక్కడ అవినీతి జరిగింది, ఇక్కడ అక్రమ మైనింగ్ జరిగింది అని చెప్పి ప్రూవ్ చేస్తే కూడా దాన్ని కూడా వాళ్ళు వితండవాదంగా మాట్లాడితే దానికి మనం ఏం సమాధానం చెప్పగలుగుతామండి? వాళ్ళ యొక్క విషయ పరిజ్ఞానం ఆ విధంగా మిడిమిడి విషయ పరిజ్ఞానంతో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎస్ సురేష్ గారు, మీరు కన్క్లూజన్ పాయింట్కి వెళ్ళండి. అసలు ఈ సమస్య స్ట్రైట్లీ గోయింగ్ టు ద కన్క్లూజన్. నేను ఒక మాట చెప్తా. ఈ రోజు దేశానికి ఎవరు నష్టం వలిచినా వాళ్ళని దేశద్రోహులుగానే చూస్తాం. చట్టం ముందు అందరూ కూడా సమానులే. నేను అందుకనే పదే పదే మొదట డిబేట్ నుంచి ఇప్పటి వరకు కూడా ఆరోపణలతో ఏ ఒక్కరిని కూడా తప్పు పట్టద్దండి. ఒకవేళ తీర్పు వస్తే వాళ్ళని మనం దోషులుగా పేర్కొంటే ఎటువంటి అభ్యంతరము లేదు. కానీ ఒక ఆరోపణని తీసుకొని దాన్ని రాజకీయ అవసరాల కోసము పదే పదే ఒక పార్టీ మీద గాని, ఒక పార్టీ అధినేత మీద గాని, ఒక వ్యక్తి మీద గాని రుద్దడం తప్పని నా వాదన. రెండో అంశం, నేను ఎక్కడ కూడా అవినీతిని సమర్థించడం లేదు, తప్పు చేసిన వారిని సమర్థించడం. ఖచ్చితంగా న్యాయం ఎదుట శిక్ష పడాలి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి, దానిలో ఎటువంటి అనుమానము లేదు. అయితే ఇప్పటికీ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి భారతదేశంలో రాజ్యాంగబద్ధంగా స్వేచ్ఛ ఉంది, అతని యొక్క హక్కుల కోసం పోరాటం చేసే. అలాంటి వ్యక్తిని దోషి అంటూ ఆరోపించడం అది రాజ్యాంగ విరుద్ధం అవుతుంది అన్నది నా వాదన. అంతేగాని నేను ఎక్కడ కూడా తప్పు చేసిన వాళ్ళని సమర్థించడం లేదు, తప్పు చేసిన వాళ్ళు చట్టం నుంచి తప్పించుకోవాలని నేను మాట్లాడలేదు. దయచేసి విషయ పరిజ్ఞానం లేదంటున్నాడు మా మిత్రుడు. ఇద్దరం యూనివర్సిటీలో సహచర విద్యార్థులం, రాజనీతి శాస్త్రం చదివినటువంటి వ్యక్తులం. అయితే నేను ఒక మాట చెప్తున్నా, పార్టీల కోసం ఆపాదించి పని చేసేటప్పుడు ఎవరి వాదన వాళ్ళది ఉంటది, కానీ ఆ వాదన నిజమా కాదన్నది ప్రజలు తెలుస్తారు. నా వాదన నాది, మీ వాదన సురేష్ గారు ప్రజలు ఆల్రెడీ వాళ్ళు ఇవ్వవలసినటువంటి జడ్జిమెంట్ ఇచ్చారు. దానికి ముందు కూడా తీర్పిచ్చారు సార్, వరుసగా దానికి ముందు తీర్పిచ్చారు. దానికి ముందు 23 స్థానాలు వచ్చిన పార్టీకి 124 వచ్చాయి. దానికి ముందు 150 స్థానాలు తెచ్చి మాకు తీర్పిచ్చారు. అంతకు ముందు గెలవలేక 3 పార్టీల కూటమి ఎత్తుకొని వచ్చారు. తీర్పును కూడా మ్యానిపులేట్ చేస్తున్నారు. ఒక సందర్భంలో మీ సజ్జల గారు చెప్పారు మా ఓట్లు వేరుంటాయని. మీకు కోర్టులు కూడా వేరుంటాయేమో, మీకు సిబిఐ కూడా వేరుంటుందేమో. ఒకటే ఆనంద్ గారు, ఇక్కడ మీరు గుర్తించాలా, ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు. ఈ రోజు తప్పులని మనం అంతటా ఆరోపించినంత మాత్రాన నిజం కాదు. సురేష్ గారు ఆనంద్ గారు ప్లీజ్ అండి, ఆనంద్ గారు ప్లీజ్ అండి. అంటే నేను ఈ డిబేట్ మొత్తంలో ఒక ప్రశ్న మీ నుండి ఆన్సర్ రాబట్టుకోవాలనుకుంటున్నా. మీరు ప్రతిసారి దాన్ని తప్పుదో పట్టిస్తున్నారు. అక్రమార్జన కోసం నీతివంతమైనటువంటి అధికారులను వైఎస్ఆర్సీపీ ఉపయోగించిందా లేదా? ఎస్ఆర్ నో చెప్పండి. 100% అది రాంగ్ అనేసి అంటున్నా. శ్రీలక్ష్మి గారి విషయమే చూస్తే, నేను శ్రీలక్ష్మి గారి పేరు చెప్పలేదండి, డజన్ అధికారుల పేర్లు చెప్తాను. వాళ్ళను వైఎస్ఆర్సీపీ ధృవీకరించిందా మీరు పేర్లు చెప్తారు. రాజకీయ పార్టీ తెలుగు చంద్రబాబు నాయుడు గారు తెల్లారితలేస్తే భజన అదే చేస్తారు. ఇలాంటి ఆనంద్ గారు లాంటి వాళ్ళు అదే చెప్తారు. మీరు కూడా అదే చెప్తే ఎలా? సాక్ష్యాధారాలతో చెప్పాలి, ఏదైనా తీర్పును ఉద్దేశించి చెప్పాలి. మీరు ఒక మీడియా డిబేట్ లో ఉన్నారని మర్చిపోవద్దు. ప్రజా సమస్యలు చర్చించడానికి అసెంబ్లీకి రారు, మీడియాలో వాటి మీద క్లారిటీ ఇవ్వడానికి మీడియా డిబేట్ లోకి వచ్చి కూడా సైడ్ ట్రాక్ చేస్తారండి. అది కరెక్ట్ కాదు. వైఎస్ఆర్సీపీకి మీకు స్పెషల్ తర్ఫీదు ఇస్తున్నట్టున్నారు, మీకు స్పెషల్ ట్రైనింగ్ ఇస్తున్నట్టున్నారు, ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు, పాలనను తప్పుదో పట్టించాలనుకుంటున్నారు. ఇటువంటి
ప్రజావేదికలను కూడా మీరు తప్పుదో అంటే పట్టించాలనుకుంటున్నారు. ఆరోపణలు నిజమని యూ హావ్ టు ఒప్పుకోమని చేంజ్ యువర్ బలవంతంగా మైండ్ సెట్. చెప్తున్నారా? బలవంతంగా చెప్తున్నారా సార్? బలవంతంగా ఒప్పుకోమంటారా? బలవంతంగా ఒప్పుకోమడం మీ ఉద్దేశమా? శ్రీశైలం గారు ఎస్ రవీంద్ర రెడ్డి గారు నేను మూడోసారి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను కానీ మీరు ఆన్సర్ కరెక్ట్ గా ప్రజలు కోరుకుంటున్నట్టుగా ఇవ్వడం లేదండి. రవీంద్ర రెడ్డి గారు, కేంద్ర ప్రభుత్వం పాత్ర ఈ అంశం పైన చాలా కీలకంగా ఉంది. అటు ఓబులాపురం మైనింగ్లో గాలి జనార్దన్ రెడ్డి గారి పాత్ర కానివ్వండి, ఆయన మంత్రి సహచరులు శ్రీరామ్ గారు కానివ్వండి, వాళ్ళందరూ కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటర్లింక్గా ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం కోర్టులో ఉన్నటువంటి బాల్, కేంద్ర ప్రభుత్వం తస్సారం వహిస్తుందనేటటువంటి ఆరోపణలు ప్రాంతీయ పార్టీలతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా పలు సందర్భాలలో చేసింది. భారతీయ జనతా పార్టీ ఓపెన్ అప్ అవుతలేదు, ఎందుకు? మీరు ముఖ్యంగా శ్రీశైలం గారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ బాలు కేంద్ర ప్రభుత్వం కోర్టులో లేదు, న్యాయస్థానం పరిధిలో ఉంది ప్రస్తుతం. సిబిఐ పూర్తిగా విచారణ చేసి విచారణ అంతా అయిపోయిన తర్వాత దాదాపు 219 మంది సాక్షులు 3337 పత్రాలు పరిశీలించి దాదాపు 1200 పైన పేజీల ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది. అప్పుడున్నటువంటి ప్రభుత్వం, ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, అలాగే జగన్మోహన్ రెడ్డి అనుకో ఒక పాత్రలో వాళ్ళ యొక్క అనుకూలమైనటువంటి అధికారులతో జరిగినటువంటిది. దీంట్లో కేంద్ర ప్రభుత్వం ఒక వ్యక్తిని వెనకేసుకు రావటం, ఇంకొక వ్యక్తిని రాజకీయ కక్షలతో లోపలేయటం అనేది జరగదు. ఇందాక సురేష్ గారు కూడా చెప్తూ గాలి జనార్దన్ రెడ్డి గారి పేరుని ఉదహరిస్తూ భారతీయ జనతా పార్టీ మీద ఒక అభియోగం మోపే ప్రయత్నం చేశారు. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వందల కేసుల్లో ముద్దాయిగా ఉన్నారు, వాళ్ళ నాయకులు కొన్ని వందల కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారు, వాళ్ళ గవర్నమెంట్ లో అభియోగాలు ఎదుర్కొని జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి మళ్ళీ ఒక అత్యున్నతమైనటువంటి పదవులు, అధికార పదవులు అప్పగించారు. అటువంటి అన్ని చేసినటువంటి ఆ పార్టీని ఈ దేశం నుంచి బహిష్కరించాలి, ఆ పార్టీని ఈ యొక్క రాష్ట్రంలో బ్యాన్ చేయాలి, ఆ పార్టీ కార్యకర్తలుగా ఉన్న వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టాలి, ఏదేది సురేష్ గారు చెప్పిన విధానంగా అయితే. కానీ వాళ్ళు అవి మాట్లాడరు. అవి మాట్లాడుకోకుండా భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లి ఏదో ఒక వ్యక్తి చేసినటువంటి ఈ విషయం, అది కూడా కోర్టులో పెండింగ్ ఉంది. గాలి జనార్దన్ రెడ్డి గారికి మీకు శిక్ష పడి ఉండొచ్చు లోయర్ కోర్టులో, అది అప్పీల్ కోర్టులో పెండింగ్ ఉంది. దాన్ని భారతీయ జనతా పార్టీకి ఎలాగా ఆపాదిస్తారు? అలాంటప్పుడు వైఎస్ఆర్సీపీ అధినేతే జైలుకి వెళ్ళి వచ్చాడే, వాళ్ళ పార్టీలో మంత్రులు చేసిన వాళ్ళందరూ జైలుకి వెళ్ళి వచ్చారే, వాళ్ళ కార్యకర్తలు జైలుకి వెళ్ళి వచ్చారే, మరి ఆ పార్టీని, ఆ పార్టీ కార్యకర్తల్ని బ్యాన్ చేద్దామా, దేశద్రోహులుగా ముద్రిద్దామా? మీరు మీ అంతటా మీరు స్వయం ప్రకటితంగా ఆ యొక్క సభ్యత్వానికి రాజీనామా చేస్తారా? సురేష్ గారు నేను అడుగుతున్నాను, ఎట్లా చెప్తారు? మీ వరకు వస్తేనేమో నీ పక్కన వాళ్ళ పార్టీకి వచ్చేసరికి ఆ విధంగా మాట్లాడటం, ఖచ్చితంగా ఆ యొక్క ఆరోపణలను విత్డ్రా చేసుకోవాలి సురేష్ గారు. ఎందుకంటే ఆయన గాలి జనార్దన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు అయి ఉండొచ్చు. ఆ స్కామ్ జరిగింది ఎవరు ఆధ్వర్యంలో, ఎవరి నాయకత్వంలో జరిగింది? ఆ యొక్క అధికారుల్ని మళ్ళీ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు చీఫ్ సెక్రటరీగా పెట్టుకున్నారు. ఎవరు దానికి మీరు బాధ్యత వహించరా? భారతీయ జనతా పార్టీని ఏ విధంగా మాట్లాడతారు చెప్పండి? ఈ కేసులో మీకు ఏం తెలుసో చెప్పండి, మాట్లాడండి. బాధ్యతని మర్చిపోయి కేవలం బురద జల్లాలనే ఉద్దేశంతో డిబేట్లకు రావద్దు దయచేసి. ఒక వ్యక్తి చేసినటువంటి అది ఇంకా కోర్టులో పెండింగ్ ఉన్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ మీద మీరు ఆరోపణలు ఏ విధంగా చేస్తారండి? ఆ విధంగా అయితే మీ యొక్క అధినేత జైలుకి వెళ్ళి వచ్చాడు, మీ మంత్రులు జైలుకి వెళ్లారు, మీ పరిపాలనలో గత రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో చేసినటువంటి అధికారులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు జైలుకి వెళ్లారు. మీ పార్టీని మిమ్మల్ని ఏం చేయాలండి? మీ పార్టీని బహిష్కరిద్దామా? మీరందరూ రాజీనామా చేస్తారా? కాబట్టి విషయం న్యాయస్థానంలో పెండింగ్ ఉన్నప్పుడు మీరు భారతీయ జనతా పార్టీ మీద ఆ విధమైనటువంటి ఆరోపణలు ముందు మీరు క్షమాపణ చెప్పి విత్డ్రా చేసుకోవాలి. వేణుగోపాల్ గారు 30 seconds లో కన్క్లూజన్ పాయింట్ చెప్పండి. ఎక్కడ ఎండ్ కార్డ్ పడుతుంది అంటే ఒక ఓబులాపురం మైనింగ్ కేసు ఒక్కదాని గురించి అడగడం లేదు, 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి ప్రజా దోపిడీకి ఎవరు బాధ్యత వహిస్తారు, ఎవరు అకౌంటబిలిటీ? 30 seconds ఆన్సర్ ప్లీజ్. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారులు ఎవరైనా, వ్యక్తులు ఎవరైనా, పార్టీ ఏదైనా కానీ ఖచ్చితంగా
ప్రజల పక్షాన్ని నిలబడుతుంది. వారిని ప్రజా కోర్టులో న్యాయస్థానంలో శిక్షలు పడే విధంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా ముందుకు వెళ్తుంది. ఎస్, థ్యాంక్ యూ. ఏది ఏమైనా కానీ సుప్రీంకోర్టు సంచలనాత్మకమైనటువంటి తీర్పుతో ఓబులాపురం మైనింగ్ కేసు అనేటటువంటిది అసలు దాచిందెవరు, దోచిందెవరు, రాష్ట్ర ఖజానాకు ఎంత గండి పడిందనేటటువంటి అంశంపై రాజకీయ వర్గాలలో ప్రజలలో చర్చ అనేది ప్రారంభమయ్యింది. అసలు రాష్ట్ర సరిహద్దుల్నే మార్చినటువంటి కుట్రలకు ఎవరు ముందుకొచ్చారు? క్యాప్టివ్ మైనింగ్స్ను దోచేసి సాధారణ మైనింగ్స్ అనేటటువంటి నామకరణ చేసి ట్యాక్సులు కట్టకుండా పన్నులు ఎగ్గొట్టినటువంటి బడా నేతలు ఎవరనేటటువంటి అంశం పైన కూడా చర్చ జరగాలి. వాళ్ళు ఎవరనేటటువంటి అంశం కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఏది ఏమైనా అధికారులు ప్రజానాయకుల మధ్య ఒక రకమైనటువంటి కొత్త చర్చ ఈరోజు ప్రారంభమయ్యింది. అవినీతికి పాల్పడ్డటువంటి అధికారుల, లేదు అంటనంటే వారి చేత అవినీతి చేయించినటువంటి ప్రజానాయకుల, దోషుల అనేటటువంటి చర్చ కూడా కొనసాగవలసినటువంటి అవసరం ఉందనేటటువంటి అంశాన్ని వక్తల అభిప్రాయంలో వ్యక్తం చేశారు. ప్రైమ్ 9 న్యూస్ ప్రైమ్ టైం డిబేట్లో పాల్గొన్న వక్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. సిల్వేరి శ్రీశైలం ఫర్ ప్రైమ్ 9 న్యూస్.